సోదరులకు ఛాన్స్ ఇవ్వాలి కదన్న. ఎందుకులేండి, మేము మైక్ ఉందిగా, ఎప్పుడోకప్పుడు మేమే అడుగుతాం. అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్గానే చెప్పాడు. సో ఈ 2 సినిమాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరిహర వీరమల్లి, ఈ 2 సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. యాజ్ ఏ ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు? కుదరదమ్మా, అట్లా సినిమాలు చేయాల్సిందేనా? ఒప్పుకోం. ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఇన్కమ్, ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా. ఆయన ఖర్చులకి, ఆయన పార్టీ నడపడానికి అదొక అద్భుతమైన పార్టీ. ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర కానీ ఆయన ఎట్టి బస్సులో ఏదో టైం చూసుకొని మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఏ పదవిలో ఉన్నా కనీసం సంవత్సరానికి 2 నెలలకు ఒక సినిమాన జనానికి ఇవ్వాలని నా ఆశ. ఆ ఆశ నెరవేరుతుందని కోరుకుంటున్నాను. అన్న మీరు గణేష్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే ఒక క్వశ్చన్. కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు. మీకు బతుకునిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు. దాన్ని మేము ఎట్లా చూడాలి? నేనా? పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? నేను ఎక్కడో ఊహించుకున్నారు, ఇట్లా ఉండిపోయారు. రేవంత్ రెడ్డితో పోల్చారు, చాలా మందితో పోల్చి మాట్లాడారు. నెవర్. మీరు ఒకసారి వినండి. అది నువ్వు చెప్పు తల్లి. ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించు, మర్చిపోలే. వదిలే అమ్మ బంగారం, నీకు తెలియదు. నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్గా నీళ్ళెత్తి చూపుతాం. దట్ ఈస్ మై బ్లడ్, దట్ ఈస్ మై క్యారెక్టర్. వినండి అమ్మా, అన్న నేను చెప్పాలి, అమ్మాయికి సమాధానం చెప్పాలి. నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదిరిస్తా, నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు పట్టుకుంటారు. నా క్యారెక్టర్ అది. చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డ క్షణంలో, వణుకుతున్న క్షణంలో, వణుకుతున్నారు. ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను. అది నా క్యారెక్టర్. నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ మనిషిని. నేను ఎప్పటి నుంచి 2004 నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని. నాకు పవన్ కళ్యాణ్, నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి. పవన్ నాది బతికే కాదు. ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది. నేను పార్టీకి, నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మారేస్తా. అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి, జనసేనలో తిరగాలి. నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా బయట కాదు, కలలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను. నా ఇంట్లో, నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. అది నా క్యారెక్టర్ అమ్మ. రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు, ఎవరు నేను పొగిడొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి రేవంత్ రెడ్డిని అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మా. నువ్వు పొగిడేటట్టు చూపించమ్మా. నువ్వేదంటే ఇప్పుడు చూపి పంపించద్దు, ఇప్పుడు చెప్పాలి. నాకు 10 హాఫ్ అవర్ ఉంటాను, తెప్పియమ్మా. పవన్ కళ్యాణ్ ఇందాక 2 సార్లు అప్పుడు అట్లా అనబాకమ్మా. దయచేసి ఆగమ్మా, దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతిగా రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. 1-2 సార్లు క్వశ్చన్ చేసుకొని ఏదో అడగాలి, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి, ఏనమ్మా ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబాకండి. భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదమ్మా బంగారం, అనలేదమ్మా. ప్లీజ్ తప్పమ్మా, అనబాకమ్మా, నన్ను అనబాకమ్మా. నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడినమ్మా, దయచేసి ఆ మాట అనబాకమ్మా ప్లీజ్. నేను అనలేదమ్మా, అనలేదు, అనను కూడా తల్లి, ప్లీజ్ ప్లీజ్.